హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రుక్మిణి ఫ్యాషన్స్. నేను మీకు ఇప్పుడు ఒక 9 to 10 years బేబీకి క్రాప్ టాప్ చూపిస్తున్నాను. బ్యూటిఫుల్ క్రాప్ టాప్ అనమాట. జీన్స్ మీద కానీ పిల్లలకి లెగ్గిన్స్ మీద కానీ చాలా బాగుంటాయి వేస్తే. ఇప్పుడు చూడండి, నేను ఒక లెంత్ వచ్చేసి ఒక 20 ఇంచెస్ తీసుకున్నాను, 20 ఇంచులు. విడత్ వచ్చేసి నేను మ్యాక్సిమం కొంచెం ఎక్కువనే పెట్టుకున్నాను. ఎందుకంటే ఎవరెవరు పిల్లలు మీ 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 అనుకూలంగా మీకు ఎట్లా పిల్లలు లావుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు. సో దానివలన మీరు ఎంత ఉంటే మెజర్మెంట్ దాని మీద ఒక 2 ఇంచులు ఎక్కువ పెట్టుకోండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 22 ఉంటే 24, 24 ఉంటే 28, 26 ఇట్లాగా మెజర్మెంట్ అనేది పెంచుకోవాలన్నమాట. ఎక్కువ తక్కువ ఉంటాయి మెజర్మెంట్స్. ఇప్పుడు నేను షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాను, 6 ఇంచెస్. డౌన్ కూడా 6 ఇంచ్ తీసుకున్నాను అనమాట. 6 ఇంచులు, హార్మోల్ 6, షోల్డర్ 6. అయితే చెస్ట్ నేను ఎంత ఉందంటే చెస్ట్ 12 ఇంచెస్ ఉంది, దాని మీద పెట్టేసుకున్నాను. హిప్ కూడా నేను 10 ఇంచెస్ పెట్టుకున్నాను. దాని ప్రకారం మార్కింగ్ వేస్తున్నాను చూడండి. మీ కొలతలు పెట్టుకోండి, నేనైతే ఈ కొలతతో పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని హార్మోల్ నుంచి కట్ చేసేసుకుంటున్నాను అనమాట. పిల్లలు కొంచెం లావుగా కొంచెం సన్నగా ఉంటారు కదా, దాన్ని బట్టి మీరు మెజర్మెంట్ తీసుకోండి. ఎంత ఉంటే దానికన్నా 2 ఇంచెస్ ఎక్స్ట్రా, 2 ఇంచెస్ స్టిచ్చింగ్ ఎక్స్ట్రా పెట్టుకుని మళ్ళీ 2 ఇంచెస్ మార్జిన్ కోసం వదులుకోవాలన్నమాట. టోటల్ 4 ఇంచెస్ ఎక్స్ట్రా అవుతుంది. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. 3 ఇంచెస్కి నెక్, స్టార్టింగ్ 3 ఇంచెస్ తీసుకొని ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అనమాట. ఇది ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా నెక్ తీసుకున్నాను. బ్యాక్ నెక్ 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇది బ్యాక్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. అయితే బ్యాక్ కట్ చేసుకున్న పీస్ దాన్ని పట్టుకొని పెట్టేసుకొని సీదాగా నీట్గా దాన్ని పెట్టేసి దాని ప్రకారమే కొంచెం డౌన్ తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ కొంచెం డౌన్ అనమాట. బ్యాక్ 2 తీసుకుంటే ఫ్రంట్ 3.5 అట్లా తీసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా కట్ చేసేసుకుందాం. తర్వాత దీనికి ఫ్రంట్ పోర్షన్ కదా హార్మోల్ కట్ చేస్తున్నాను. హార్మోల్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకుంటున్నాను నేను. మెయిన్ పీస్ ఫోల్డ్ క్లోజ్ ఉన్న నా సైడు, ఓపెన్ ఉన్నది ఆపోజిట్ సైడ్ అనమాట. లెంత్ కొంచెం ఎక్కువనే పెట్టుకోండి. మీకు ఎంత లెంత్ కావాలో అంత ఎక్కువ పెట్టుకోండి. నేనైతే కొంచెం ఉన్న క్లాత్ అంతా ఫోల్డ్ చేసి వేసేసాను. తర్వాత ఎంత కావాలో అంత కట్ చేసేసుకుంటాను. నేను ఒక 5 ఇంచెస్ మన సైడ్ నుంచి, నా సైడ్ నుంచి ఒక 5 ఇంచెస్కి నేను మార్కింగ్ వేసుకుంటున్నాను. ఫోల్డ్ మీద క్లోజ్ మన సైడే ఉండాలి ఎప్పటికైనా సరే, ఆపోజిట్లో ఓపెన్ ఉండాలి. 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను నేను. తర్వాత ఇప్పుడు కట్ చేసిన పీసులు ఉన్నాయి కదా, ఆ పీసుల్ని చూడండి నీట్గా అక్కడికి ఒక మనకి 5 ఇంచెస్ అనమాట. షోల్డర్ నుంచి డౌన్కి 5 ఇంచెస్, షోల్డర్ నుంచి డౌన్కి 5 ఇంచెస్ తీసుకొని దాన్ని ఇట్లా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి పైన షోల్డర్ దగ్గర ఎగ్జాక్ట్గా దాన్ని సెట్ చేయండి. అట్లా సెట్ చేసేసుకొని తర్వాత డౌన్కి నేను కొంచెం ఎక్కువనే పెట్టుకుంటున్నాను మార్జిన్. ఒక 4-5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. లైనింగ్ తక్కువ ఉంటుంది, మెయిన్ పీస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు హార్మోల్ కూడా సేమ్ అట్లానే కట్ చేసుకోవాలి. ఇట్లా ఇది అయిన తర్వాత మనం దీన్ని బట్టి కట్ చేసేసుకోవాలన్నమాట. సేమ్ ఎంత ఉందో అంతా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మెయిన్ పీస్లో మార్జిన్ ఎక్కువ పెట్టకూడదు. కరెక్ట్గా సేమ్ ఎంత ఉందో హార్మోల్ సైడు అది ఎంత ఉందో అంతా కట్ చేసుకోవాలి. డౌన్కి మాత్రం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇది మెయిన్ పీస్ కటింగ్ అయిపోయింది. ఓకేనా. తర్వాత ఇప్పుడు ఓపెన్ ఉంది కదా, దాన్ని పైకి క్లోజ్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసేద్దాము. ఇది ఓపెన్ అయిపోయింది. అయితే మధ్యలోకి మనకు గుర్తుంటుంది కదా, అక్కడ ఒక మార్కింగ్ వేసుకుందాం. ఓకే. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ పీస్ ఉంది కదా, ఇప్పుడు 5 ఇంచెస్ డౌన్కి నేను ఫోల్డ్ చేసినా కదా, ఆ ఫోల్డ్కి 5 ఇంచెస్ క్లాత్, మెయిన్ పీస్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. 5 ఇంచెస్. ఓకేనా. నేను బ్యాక్ పీస్ ఫస్ట్ కట్ చేస్తున్నాను. సో దానివల్ల 5 ఇంచెస్ ఎక్స్ట్రా ఏమీ పెట్టొద్దు. 5 కంటే 5 కరెక్ట్గా పెట్టాల్సి అంతే. ఓకే. 5కి బ్యాక్ నెక్ అనమాట ఇది. చూడండి ఇట్లాగా నెక్ కట్ చేసేసుకోండి సీదా నీట్గా ఎంత ఉందంతా. తర్వాత హార్మోల్ కూడా సేమ్ అంతాగే కట్ చేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు కటింగ్ అయిపోయింది. చాలా సూపర్గా ఉంటుంది. పిల్లలకి వేసిన తర్వాత మాత్రం ఎగ్జామ్ చాలా బాగుంటుంది క్రాప్ టాప్. నా వీడియో కనుక ఫస్ట్ చూసేవాళ్ళు ఎవరుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్లో మీకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్కి నేను సేమ్ నెక్ ఎంత ఉందంత కట్ చేసుకొని సైడ్లో కూడా కొంచెం ఎక్కువనే పెట్టుకున్నాను. ఎందుకంటే క్లాత్ నాకు వేరే పీస్ దొరకలేదు. సో దానివల్ల ఇప్పుడు చూడండి నేను 5 ఇంచెస్ కరెక్ట్ కట్ చేస్తాను. దీన్ని కూడా ఫ్రంట్ పార్ట్ అనమాట ఇది. ఇప్పుడు ఎక్కువ ఉంది కదా, 5 ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని టోటల్గా ఫోల్డ్ చేసేసి చూడండి
ఇట్లా కట్ చేసేసుకోవాలన్నమాట 5 ఇంచెస్కి. ఓకే, ఓకేనా. ఇప్పుడు 5 ఇంచెస్ ఫోల్డ్ అయింది. కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ తక్కువ ఉన్నా కూడా నీట్గా కట్ చేసేసుకుందాం. ఓకే, ఇది అయిపోయింది ఫ్రంట్ పోర్షన్ది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము. 5 ఇంచెస్ ఏదైతే కట్ చేసినామో దాన్ని మాత్రం హార్మోల్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ వదిలేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ వదలకుంటే కూడా షోల్డర్ నుంచి కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మీరు. నేనైతే 1 ఇంచ్ వదిలి స్టిచ్చింగ్ చేసుకొస్తున్నాను. కిందది మాత్రం అటాచ్ చేయొద్దు. నెక్ పార్ట్ మొత్తం జాయింట్ చేసుకోవాలి దాన్ని. ఇట్లాగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోని, ఎందుకంటే మీకు నీట్గా అర్థమవుతుంది. వీడియోని స్కిప్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు అటాచ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ పీస్ ఏదైతే కట్ చేసినాం కదా, అది ఎక్స్ట్రా ఉన్న పీసు దాన్ని పెట్టుకొని హార్మోల్ నుంచి సెట్ చేసుకొని, ఎక్కడైతే హార్మోల్ నుంచి సెట్ చేసుకొని మధ్యలోకి మీరు ఎంత ఫిల్ట్ వస్తే అంత ఫిల్ట్ గ్యాదర్ చేసుకుని రావాలన్నమాట. ఎంత వస్తే అంత మీరు గ్యాదర్ అని పెట్టుకోవచ్చు. ఒక హాఫ్ ఇంచు నేను ఫిల్ట్ వేస్తున్నాను. హాఫ్ ఇంచు చూడండి, నీట్గా స్టిచ్చింగ్ వేసుకొని రావాలన్నమాట. టోటల్గా హాఫ్ ఇంచు హార్మోల్. నేను స్టిచ్చింగ్ 1 ఇంచ్ వదిలేను కదా, కొంచెం నాకు రాలేదు పీస్, సో దానివల్ల మళ్ళీ రిమూవ్ చేస్తాను స్టిచ్చింగు అక్కడ దాకా అనమాట. టోటల్గా హాఫ్ ఇంచు అయింది కదా. ఇప్పుడు దాన్ని థ్రెడ్ కట్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఓకే, దాన్ని సైడ్ నుంచి హార్మోల్కి మళ్ళీ స్టిచ్చింగ్ వేసేసుకుందాము. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ పెట్టండి. ఒక లైక్ మాత్రం తప్పకుండా లైక్ చేసి వీడియోలోకి వెళ్ళిపోండి. ఓకేనా. హార్మోలు ఇట్లాగా ఇది సెట్ అయిందనమాట. ఓకే, ఇప్పుడు ఒక పోర్షన్ రెడీ అయింది. నెక్స్ట్ పోర్షన్ మళ్ళీ మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు నెక్స్ట్ పోర్షన్ కూడా సేమ్ ఇట్లాగే అటాచ్ చేసుకోవాలన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్రంట్ ఎట్లా చేసినామో బ్యాక్ ఎట్లా చేసినామో ఫ్రంట్గా అట్లాగే రెడీ అయిపోతుంది అనమాట. అయిన తర్వాత చూడండి, ఇది రెడీ అయిన తర్వాత సేమ్ ఫిల్ట్ అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉందో అట్లాగే అనమాట. సేమ్ తీసుకొని సేమ్ ఫిల్ట్ వేసుకొని రావాలి. వేసుకొచ్చిన తర్వాత అట్లనే సీదా సేమ్ అనమాట. సేమ్ ఎట్లా చేసిన బ్యాక్ పార్ట్ సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా అట్లాగే వేసుకొని రావాలన్నమాట. ఫిల్ట్ నిదానంగా తీసుకోండి ఫిల్ట్ని. ఇది అయిపోయింది కదా. తర్వాత ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకొని చూడండి, ఇట్లా రెడీ అయిపోయింది అనమాట. రివర్స్ అయినాక షోల్డర్ నుంచి హార్మోల్కి లైనింగ్ అటాచ్ చేసుకోండి. లైనింగ్ అండ్ మెయిన్ పీస్ అటాచ్ చేసేసుకోండి. అటాచ్ అయిపోయిన తర్వాత నీట్గా సెట్ చేసుకొని అటాచ్ చేసుకోండి అనమాట. ఇట్లా అటాచ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా కట్ చేసేసుకోండి. ఇది అయింది కదా. ఇప్పుడు మనము ఒక క్లాత్ తీసుకొని క్రాస్ కటింగ్లో మెయిన్ పీస్ అదే లైనింగ్ పీస్ క్రాస్ కటింగ్లో కట్ చేసుకుందాం. ఎందుకంటే నెక్ కోసమని అండ్ హార్మోల్ కోసమని ఈ పీస్ని యూజ్ చేసుకోవాలన్నమాట. ఈ 2 పీసుల్ని ఫ్రంట్ నెక్కి ఒక డబల్ ఫోల్డ్ తీసుకొని నెక్కి అటాచ్ చేసుకోండి. ఇట్లాగనమాట. ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసుకొని స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. టోటల్గా వేసుకొచ్చిన తర్వాత ఇట్లాగా చిన్నగా అక్కడక్కడ చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే నెక్ నీట్గా తిరుగుతుంది దానికోసమని. తర్వాత ఒక హాఫ్ ఇంచు మార్జిన్ పట్టుకొని స్టిచ్చింగ్ అంటే ఫుల్ ఫోల్డ్ చేసి లోపలికి స్టిచ్చింగ్ వేసేసేయండి. డబల్ ఫోల్డ్ వేసినాం కదా పీస్ని, సో దానివల్ల మొత్తం స్టిచ్చింగ్ వేసుకురావాలన్నమాట. నీట్గా తిప్పుకొని నిదానంగా స్టిచ్ వేసుకురావాలి. ఇది అయిన తర్వాత
ఇంకొక ఇంకొక పార్ట్ కూడా ఉంది కదా, సేమ్ అది కూడా అట్లాగే చేసుకొని రావాలన్నమాట. రెండు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు షోల్డర్ అటాచ్ చేద్దాము. షోల్డర్ అటాచ్ చేసుకొని షోల్డర్ అటాచ్ అయిపోతుంది కదా. తర్వాత ఇప్పుడు హార్మోల్ కూడా కొంచెం ఎక్స్ట్రా ఏమంటే కట్ చేసేసుకొని, హార్మోల్ కూడా యాజ్ టీస్గా మనం నెక్ పట్టి ఎట్లా వేసుకొస్తాము బ్లౌజ్కి అట్లాగా దీన్ని కూడా సేమ్ అటాచ్ చేసుకొని రావాలన్నమాట. కట్ చేసుకొని సైడ్ నుంచి ఇది కూడా సేమ్ నెక్కి ఎట్లా అటాచ్ చేస్తాం అట్లా సేమ్ అట్లనే చేసుకురావాలన్నమాట. 1/2 ఇంచు మార్జిన్ తీసుకొని రావాలి. దీంట్లో ఇంకోటి మీరు గమనించాల్సిందంటే, నెక్కి పెట్టినట్లు గచ్చికలు దీనికి పెట్టకూడదు అనమాట. నెక్కి ఎట్లా కట్ చేసుకున్నామో నెక్ తిరగడం కోసం దీనికి అట్లా చేయకూడదు. ఎంత ఉందో అంతగా సేమ్ ఎట్లుందో అట్లా కుట్టుకుని ఇచ్చిన తర్వాత ఒక 1/2 ఇంచ్ పట్టుకొని నీట్గా నెక్ పట్టి ఎట్లా పెడతాం సేమ్ అట్లా సేమ్ పొజిషన్ సేమ్ అనమాట. అట్లాగే 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకొచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసి తర్వాత ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోవాలన్నమాట. నీట్గా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఫిక్స్ అనమాట. ఇంకా దీనికి ఎమ్మింగ్లు ఏమి ఉండవు. ఫిక్స్ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. సేమ్ ఇలానే ఇంకొక సైడ్ కూడా అట్లాగనే కట్ చేసుకురావాలి. సేమ్ ఒక సైడ్ అయిపోయింది, ఇంకొక సైడ్ కూడా సేమ్ అట్లాగే వేసుకొచ్చిన తర్వాత కింద బాటమ్ ఉంది కదా, లైనింగ్ బాటమ్ని ఫోల్డ్ చేసుకురావాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ పట్టుకొని ఫోల్డ్ చేసుకురావాలి. సేమ్ ఫోల్డ్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఇప్పుడు హార్మోల్ నుంచి మన ఫిట్టింగ్ స్టిచ్చింగ్ వేసేసుకోవాలన్నమాట. సైడ్ స్టిచ్ మార్జిన్ ఎంత మీరు ఫిట్టింగ్ స్టిచ్ వేసేసుకురావాలి. ఇంకా సైడ్కి ఎక్కడికైతే మార్కింగ్ వేసినామో అక్కడ వరకు స్టిచ్చింగ్ వేసేసుకురావాలి. అయిపోయింది కదా. ఇంకొక సైడ్ కూడా సేమ్ అట్లాగే వేసుకొచ్చేసేయాలి. తర్వాత లెంత్లో మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసుకొని కట్ చేసేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా పెట్టుకున్నాను నేను కొంచెం కావాలనే దాన్ని ఎక్స్ట్రా కట్ చేసేసుకున్నాను. ప్రాపర్గా పెట్టుకుంటే ఎక్కువ తక్కువలో అయితే కష్టం, తక్కువ అయితే కష్టము. సో దానికోసం నేను కొంచెం ఎక్కువ పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకొని 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్చింగ్ వేసుకురావాలన్నమాట. వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. కంపల్సరీగా లైక్ చేయండి. మీకు నచ్చిన కొత్త వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అలాగే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుందన్నమాట. ఇట్లాగా ఫోల్డింగ్ చేసుకొని రావాలి. నీట్గా నిదానంగా చేసుకోవాలి ఫోల్డింగ్ అన్నది. ఇది అయిపోయింది కదా. చూడండి ఇప్పుడు నీట్గా రెడీ అయిపోయింది. కొంచెం ఐరన్ చేసేసుకొని తర్వాత ఏం చేయాలంటే ఇవి ఫ్యాన్సీ స్టోర్లో ఇట్లాంటి ఫ్లవర్స్ దొరుకుతాయి. మీకు తీసుకొచ్చి మీకు మ్యాచింగ్ అయినట్లుగా మ్యాచింగ్ చూసుకొని ఇట్లా పెట్టుకుంటే డెకరేటివ్గా చాలా బాగుంటాయి అన్నమాట. ఇట్లాగా చూడండి అయింది కదా. ఇప్పుడు ఎక్కడ అదాన్ని నీడిల్తోని హెమ్మింగ్ నీడిల్తోని మనం స్టిచ్ చేసేసుకోవాలి. మార్క్ వేసుకోవాలి ఎక్కడ దాకా పెట్టినాము అక్కడ దాకా. పెన్ తీసుకొని మార్క్ వేసేసుకుంటే అది కరెక్ట్గా అక్కడే ఫ్లవర్ పెట్టుకొని స్టిచ్చింగ్ వేసుకోవచ్చు అనమాట. ఇట్లా పెట్టుకొని తర్వాత మిడిల్ ఫ్లవర్ తీసుకొని నేను స్టిచ్ చేస్తున్నాను. చాలా బ్యూటిఫుల్ లుకింగ్ వస్తుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసినాక మీకు ఎట్లా వచ్చిందని కామెంట్ పెట్టండి. ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీది మీరు కుట్టిన తర్వాత. స్టిచ్ చేసిన తర్వాత
ఇలా టోటల్గా స్టిచ్ చేసిన తర్వాత పాప వేసుకుంటే ఇట్లాగుంది అది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కొత్త వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.